కర్నూలు ఆర్ఐఓ గురవయ్య శెట్టిపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో అంటే వేలాది రూపాయల జీతం తీసుకుంటూ ప్రైవేట్ కార్పొరేట్ కళాశాలలో కొమ్ము కాస్తున్నారనే ఆరోపణలు విద్యార్థి సంఘాలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో మనకు వివరించేందుకు కర్నూలు ఆర్ఐఓ గురవయ్య శెట్టి సిద్ధంగా ఉన్నారు. తనతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం మనం ఇప్పుడు చేద్దాం. సార్ చెప్పండి, విద్యార్థి సంఘాల నాయకులు మీరు అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపణలు చేస్తారు. ఇందులో వాస్తవం ఎంత? అందులో ఏ వాస్తవం లేదండి. వాళ్ళు ఏదో వాళ్ళ స్వార్థం కోసమో మళ్ళీ ఏ దానికోసమో వాళ్ళు చేస్తున్నారు. ఇందులో ఏవైనా కూడా వాస్తవాలు ఉండేవాటైతే మా మీద ఎటువంటి చర్యలు తీసుకున్నా మేము దానికి సిద్ధంగా ఉన్నాము. ఇక్కడ ఎటువంటి మా నుండి పేమెంట్ ఎటువంటి జరగదు. ఏ పేమెంట్ జరిగినా బోర్డు ద్వారానే జరుగుతుంది కాబట్టి ఇందులో ఎటువంటి వాస్తవం లేదు. అంటే సార్, మీరు ఇప్పుడు మీ డ్రైవర్ రాముడు అనే వ్యక్తి ఉన్నారంట, తనకు ఫోన్ పే అంటే ప్రైవేట్ కార్పొరేట్ కళాశాల నుంచి ఫోన్ పే చేయించుకుంటున్నారు మీరు అనే ఆరోపణ ఉంది. అలాంటివి ఏముండవు సార్. రాంబాబుకి ఫోన్ పే చేయించి నేను తీసుకోవాల్సిన అవసరం నాకు ఉండదు. ఎందుకంటే వాళ్ళు స్వయంగా ఏమైనా వాళ్ళ ద్వారా ఏమైనా కమిట్మెంట్ ఉండొచ్చేమో కానీ నాకైతే ఆ విషయాలు అయితే తెలియవు. అట్లాంటి పనులు చేయించను. అంటే సార్, ఇప్పుడు మిమ్మల్ని సస్పెండ్ చేసేదాకా దశల వారీ ఆందోళన చేస్తామని విద్యార్థి సంఘాల నాయకులు చెప్తున్నారు. సార్, దానికి తప్పు చేసిన వాడు ఎప్పుడైనా, ఇప్పుడు కాకుండా ఎప్పుడైనా శిక్ష అనుభవించాల్సిందే. తప్పు జరిగితే నన్ను సస్పెండ్ చేసిన బాధ లేదు, ఉద్యోగం టర్మినేట్ చేసినా కూడా నేను బాధపడను సార్. ఎందుకంటే నాకు నమ్మకం ఉంది, నేను ఎటువంటి తప్పు చేయలేదు అనేది నాకు తెలుసు. కాబట్టి వాళ్ళు ఎన్ని దశలుగా వాళ్ళు పోరాటం చేసినా దీనివల్ల వచ్చేది నాకు ఎటువంటి నష్టం లేదు. నా పేరుని ఎక్స్పైర్ చేయడం తప్ప ఇందులో ఎటువంటి వాస్తవాలు లేవు. మొత్తమే తాను ఎలాంటి అవినీతి అక్రమాలకు పాల్పడలేదని కర్నూలు ఆర్ఐఓ గురవయ్య శెట్టి చెప్తున్నారు. ఈ విషయంలో తనపై ఎలాంటి విచారణ కమిటీ వేసినా తనకు అభ్యంతరం లేదని, తాను ఎలాంటి అవినీతికి పాల్పడలేదని ఆర్ఐఓ గురవయ్య శెట్టి చెప్తున్నారు. కెమెరా పర్సన్ నాగేష్ తో నందకిషోర్, సుమన్ టీవీ, కర్నూలు.